పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రీస్తు జయంతి ఉత్సవ వాక్య పరిచర్యకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు సువార్త 2వ అధ్యాయం 4వ వచనము నుండి 7వ వచనము వరకు. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదియా సీమలో ఉన్న దావీదు గ్రామమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకున్నటకై తన భార్యయు గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎలయన వారికి సత్రములో స్థలము లేకుండెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీకందరికీ క్రీస్తు జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మిమ్ములని మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ చిన్నారి బాలయేసు చల్లగా దీవించాలని నా యొక్క ప్రగాఢమైనటువంటి ప్రార్థన. ప్రియులారా, క్రిస్మస్ పండుగ మానవాళికి మహోదయం, సకల లోకాలకి శుభవర్తమానం, పరమానందాన్ని కలిగించేటువంటి గొప్ప పండగ. ప్రియులారా, లోకంలో ఉన్న ప్రతి మానవునికి కూడా క్రీస్తు జననం అనేటువంటిది ఒక శుభవర్తమానమే. పాపాంధకారములో కొట్టుకొని పోతున్నటువంటి మానవాళిని, పాపం కారణంగా సాతానుకు బానిసలైన మానవాళిని కాపాడటానికి స్వయముగా దేవదేవుని కుమారుడే కంకణం కట్టుకొని ఈ లోకములో నీ కొరకై నా కొరకై జన్మించి పాపపు ఊపిలో పడిపోయినటువంటి మనల్ని పైకి లాగినటువంటి మహోన్నతమైనటువంటి పండగ మహోత్సవం. ప్రియులారా, క్రీస్తు జననాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఇది ఒక చారిత్రకమైనటువంటి ఘట్టం. సృష్టిలో జరిగినటువంటి అన్ని అద్భుతాల కంటే కూడా మహా గొప్ప అద్భుతం దేవుడే మానవుడిగా ఈ లోకములోనికి మానవుల కొరకై రావటం. ప్రియులారా, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేటువంటి విధంగా క్రీస్తు జననం అనేటువంటిది చరిత్రని రెండుగా చీల్చివేయగలిగింది. కారణం ఆయనే చరిత్రకు మూలం కాబట్టి. అయితే ప్రియులారా, క్రీస్తు జననం అనేటువంటిది సత్యం, చారిత్రకం అయినా కానీ ఈ రోజున మనందరం ప్రశ్నించుకోవాల్సింది ఏమిటి అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రీస్తు జయంతిలో, ఈ క్రీస్తు జయంతి ఉత్సవములో, నీ పండగలో నా పండగలో క్రీస్తు ఎక్కడా? యేసు ప్రభు జన్మించాడు, జీవించాడు, మానవాళి కొరకు మరణించాడు, 3వ నాడు జీవంతో లేచాడు. అయితే నీ పండగలో క్రీస్తు ఎక్కడా? నీ పండగలో క్రీస్తు ఉన్నాడా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకానొక చోట ప్రియులారా, క్రిస్మస్ పండగ రోజున క్రైస్తవులందరూ కూడా చేరి గొప్పగా పండగ చేసుకుంటున్నారు. అయితే ఆ గ్రామంలోనే ఉంటున్నటువంటి, ఎక్కువగా తప్పుడు పనులు చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని ఆ చర్చి నుండి, సంఘము నుండి వెలివేశారు. క్రిస్మస్ పండుగ రోజున అతడు దేవాలయానికి వెళుతుంటే, నువ్వు చర్చిలోనికి రావడానికి వీలు లేదు, నువ్వు పాపివి అని ముద్ర వేసి దేవాలయం బయటికి నెట్టివేశారు. ఆ వ్యక్తి ఆ దేవాలయం బయట ఆ రోడ్డు మీద కూర్చొని కన్నీరు మున్నీరుగా ఏడవటం ప్రారంభించాడు. హృదయ వేదనతో, బాధతో, కృంగిపోయిన మనసుతో ఆ రోడ్డు మీద అలా కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. దారి వెంట వెళుతున్నట్టు ఒక వ్యక్తి ఆగి, ఏం నాయనా, పండగ రోజు చాలా దివాలుగా ఉన్నావు, వేదనతో ఉన్నట్లున్నావు,
కళ్ళమట్టి నీళ్ళు వస్తున్నా ఏంటి నాయనా, ఈరోజు పండగ దినం అని చెబితే ఆ వ్యక్తి బోరున ఏడుస్తూ, అయ్యా నేనొక పాపిని, నేనొక ద్రోహిని, తప్పుడు పనులు చేసేవాణ్ణి. అయితే ఆ చర్చిలోకి వెళ్ళి ఆ యేసయ్య పాదాలు తాకి నా పాపాల కొరకే ప్రాయశ్చిత్తపడి కన్నీరు మున్నీరుగా ఏడవాలనొచ్చానయ్యా, కానీ నాకు చర్చిలో స్థలం లేదన్నారయ్యా. నేను చర్చిలోనికి రావటానికి, ఆ యేసయ్య దగ్గరికి రావటానికి అర్హుణ్ణి కాదన్నారయ్యా. కాబట్టి ఇదిగో ఇక్కడ కూర్చొని వేదనతో బాధతో ఉన్నానయ్యా. ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళి నా బాధనంతా, నా పాపం స్థితినంతా ఆయన పాదాల మీద పొయ్యాలనుకున్నాను, కానీ నాకు అవకాశం లేదు. ఈ పాపి, ఈ ఘోర పాపికి ఇది తగినటువంటి శాస్త్రి అని అంటుంటే ఒక క్షణం ఆగి, ఇంతకీ మరి మీరేంటి ఇలాగా, మీరెందుకు చర్చిలోకి వెళ్ళలేదు అంటే, అదా వాడు నన్ను కూడా చర్చిలోనికి రానియలేదయ్యా అన్నాడు. అయ్యో మీరేం చేశారండి, నేనంటే పాపిని, పాపాత్ముణ్ణి, ఆ ప్రభు సన్నిధికి వెళ్ళటానికి వాళ్ళలాగా నేను అర్హుణ్ణి కాదన్నారు, మరి నువ్వేం తప్పు చేశావయ్యా? నేను చేసిన తప్పు ఏంటంటే, నేను వచ్చిందే పాపుల కొరకే అని చెప్పానయ్యా. కాబట్టి పాపులైనా, పాపుల కొరకు వచ్చినటువంటి వారైనా చర్చిలోనికి రావడానికి అనర్హులు అన్నారండి. అనేసరికి సరే ఇంతకు నీ పేరేంటి అని అన్నాడు. నా పేరు గురించి ఎందుకులే నాయనా, నన్ను నజరేయుడైన యేసు అంటారయ్యా. వెంటనే అక్కడ కూర్చున్నటువంటి ఆ పాపి అనేటువంటి వ్యక్తి గొక్క తిప్పుకోకుండా ఏడుస్తూ ఆ యేసయ్య పాదాల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడ్చి, యేసయ్య నేను పాపిని, నీ దగ్గరికి రావటానికి కూడా యోగ్యుణ్ణి కాదయ్యా, నన్ను క్షమించు, నా పాపాలు మన్నించు, నాకొక్క అవకాశం ఇవ్వయ్యా, నేను మారతాను, ఇక నుండి నేను చెడు పనులన్నీ విడిచిపెడతాను, పాప పనులన్నీ విడిచిపెడతాను అని చెబితే, అదిగో ఆ వచ్చినట్టు నజరేయుడైన యేసు అన్నాడు, ఇది విడ్డూరం కదా బాబు, ఎందుకంటే ఎవరి జన్మదినాన్నైతే వాళ్ళు కొనియాడుతున్నారో ఆ వ్యక్తి నేను నన్నే లోనికి రానివ్వలేదు, నాకు స్థలము లేదు ఈ చర్చిలో, నాకు చోటు లేదు. వారు అనుకుంటున్నారు నా జన్మదినాన్ని కొనియాడుతున్నాను అనుకుంటున్నారు, కానీ నాకే చోటు లేదు ఈ చర్చిలో. అదేవిధంగా నేను ఎవరి కోసమైతే వచ్చానో, నేను ఎవరిని రక్షించాలని వచ్చానో వాళ్ళకు కూడా చోటు లేదన్నారు. కానీ ఆ చర్చిలో ఉన్నటువంటి వారే ఈ పండగ చేసుకోవటానికి అనర్హులు, నా దగ్గరకు రావటానికి అయోగ్యులు. ఎందుకనంటే వారిలో ఉన్న పాపాన్ని కప్పిపుచ్చుకొని, వారిలో ఉన్న పాపస్థితిని కప్పిపుచ్చుకొని, వారు నీతిమంతుల వలె, పరిసయ్యుల వలె నా దగ్గరికి వచ్చి నేను లేకుండా ఖాళీ పశువుల కొట్టముతో పండగ చేసుకుంటున్నారు చూడు, అది అసలు క్రీస్తు జయంతి కానే కాదు అని చెప్పాడట. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందేశాన్ని ఆలకిస్తున్నటువంటి నీవు నేను కూడా జరిగినట్టు సంఘటన మనం విన్నప్పుడు కొంచెం ఇది మన మనస్సుని గాయపరిచే విధంగా, బాధ పెట్టే విధంగా ఉండవచ్చు, సంఘాలకి బాధ కలిగించే విధంగా ఉండవచ్చు. కానీ ఆత్మపరిశీలన చేసుకుందాం. నిజమే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఒక పసిబాలునిగా పశువుల కొట్టంలో జన్మించాడు, ఇది చరిత్ర. దేవుడే మానవుడిగా ఈ లోకములో జన్మించాడు, మానవుల కొరకే, పాపుల కొరకే ఈ లోకములో జన్మించాడు. కానీ మన క్రిస్మస్లో, మన పండగలో క్రీస్తు ఎక్కడా? క్రీస్తు ఉన్నాడా? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ప్రభు అంటున్నాడు, నేను వచ్చిందే పాపుల కొరకై, నేను పాపిని అని అంగీకరించకపోతే నీకు నాలో భాగస్వామ్యం లేదు అంటున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో పోయిన దానిని వెతికి రక్షించుటకై నేను వచ్చానంటున్నాడు ప్రియులారా.
మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనములో దేవదూత యోసేపునకు కలలో కనబడి, జన్మించబోయే ఆ శిశువునికి నీవు యేసు అని పేరు పెట్టాలి. ఎందుకని అంటే ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును అని చెప్పాడు. యేసు అనగా పాపుల రక్షకుడు అని అర్థము. అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుంటే, 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడకపూర్వము దేవదూత సూచించినట్లుగా యేసు అని పేరు పెట్టిరి. జాగ్రత్తగా ఆలకించండి. పుట్టినటువంటి ఆ పసిబాలునికి పెట్టిన పేరు ఏమిటి అండి? యేసు. యేసు అనగా అర్థం ఏమిటి? పాపుల రక్షకుడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనములో దేవదూత గొల్లలకు కనబడి దర్శనమిచ్చి ఈ విధంగా పలుకుతుంది, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు. జాగ్రత్తగా ఆలకించుదాం ప్రియులారా. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు జన్మించను. రక్షకుడు అంటే ఎవరు? రక్షించేవాడు. దేని నుండి రక్షించటానికి యేసుప్రభు మన కొరకే జన్మించాడు? మన పాపముల నుండి రక్షించటానికి లోకములో జన్మించాడు. అయితే ఈనాడు మనం చదువుకున్న వాక్యములో లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనములో ప్రియులారా, మరియమ్మ తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టను. పశువుల కొట్టములో, గొడ్ల చావిడిలో, ఆ గేదెలకి, ఆవులకి, ఆ గొర్రెలకి ఎక్కడైతే మేత వేస్తారో దానిలో పడుకోబెట్టారు. ఎందుకని? ఎలయన వారికి సత్రములో స్థలము లేకుండెను. దేవుడే మానవుడై ప్రేమతో మనిషి వద్దకు వస్తే ప్రియులారా, మా వద్ద స్థలము లేదు పో అన్నారు ప్రియులారా. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పటి నుంచి కూడా ఆయనకి స్థలము లేదు పో అంటున్నాడండి మానవుడు. మానవుడు అంటూనే ఉన్నాడు. 2 వర్గాలు ఉన్నాయి ప్రియులారా క్రిస్మస్ పండగలో. ఎవరైతే క్రీస్తు కొరకు వెతుకుతున్నారో, ఎవరైతే క్రీస్తు కావాలని వెతుకుతున్నారో వారొక వర్గం అయితే, క్రీస్తు అసలు పుట్టనే కూడదు, పుట్టినా కానీ బతకనివ్వం అనేటువంటి వారు మరొక వర్గం. ఈ రోజున మనందరం ప్రశ్నించుకోవాలి, నా పండగలో క్రీస్తు ఉన్నాడా? నీ పండగలో క్రీస్తు ఎక్కడా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మత్తయి శుభవార్త 2వ అధ్యాయములో 3 జ్ఞానులు కూడా ప్రియులారా ప్రభువును వెతుక్కుంటూ వచ్చారు. వచ్చి హెరోదు రాజు దగ్గర ఈ విధంగా అంటున్నారు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనములో, హెరోదు రాజు పరిపాలనా కాలమున యూదియా సీమయందుల బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా ప్రశ్నిస్తున్నారు. యేసు ప్రభు ఎక్కడా? నీ పండగలో క్రీస్తు ఎక్కడా? అయితే అదే మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 3వ వచనములో ఇది విని హెరోదు రాజు యెరూషలేము నగరవాసులు కలత చెందిరి. అంతటా రాజు ప్రధానార్చకులను, ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి క్రీస్తు ఎక్కడ జన్మించును? 3 జ్ఞానులు ఏమని ప్రశ్నించారు? యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని అడిగారు, ప్రశ్నించారు. హెరోదు రాజు శాస్త్రులను, ప్రధానార్చకులను పిలిచి క్రీస్తు ఎక్కడ జన్మించునని అడుగుతున్నాడు. క్రీస్తు ఎక్కడ జన్మించును? క్రీస్తు ఎక్కడ? అదే ప్రశ్న మనం వేసుకోవాలి. నా పండగలో, నా క్రిస్మస్ పండగలో క్రీస్తు ఎక్కడ ఉన్నాడా? అసలు
ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఒక వారం క్రితం ప్రియులారా విజయవాడలో ఉన్నటువంటి బందర్ రోడ్లో ఉన్నటువంటి ఒక సిస్టర్స్ కాన్వెంట్కి వెళ్ళి వాక్యాన్ని బోధించిన తరువాత ఆ రోడ్డు గుండా అలా వస్తూ ఉన్నాను. వస్తుంటే ఏ షాప్లో చూస్తున్నా కానీ ధగధగ మెరిసేటువంటి క్రిస్మస్ ట్రీ, తళుకు తళుకుమనేటువంటి క్రిస్మస్ స్టార్లు, ఎక్కడ చూసినా కానీ క్రిస్మస్ తాత బొమ్మలు, శాంతాక్లాస్ బొమ్మలు షాపుల్లో చాలా ఖరీదైనటువంటి, మనం కూడా కొనలేమండి, పెద్ద పెద్ద షాపుల్లో, అన్ని షాపుల్లో లైటింగు దగదగ మెరుస్తుంది. నేను ఒక షాపులోకి వెళ్ళాను. తెలిసినటువంటి యజమాని అతను నాతోటి అన్నాడు, ఫాదర్, ఈ క్రిస్మస్ కాలంలో, న్యూ ఇయర్ కాలంలో మేము 3 రెట్లు ఎక్కువగా సేల్స్ చేస్తాము అని పలికి వాళ్ళ షాపులో ఉన్న క్రిస్మస్ ట్రీని, క్రిస్మస్ తాతని, డెకరేషన్ని చూపించి మా కస్టమర్స్ సంతోషంగా ఉండాలని మేము ఇవన్నీ కూడా అరేంజ్ చేశాం. ప్రియులారా, ప్రశ్నించుకుందాం. ఆ షాపులో కూడా స్టార్ ఉంది, క్రిస్మస్ ట్రీ ఉంది, శాంతాక్లాస్ ఉన్నాడు, కొన్ని చోట్ల బాలయేసు బొమ్మ కూడా ఉండొచ్చు. కానీ అక్కడ క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు కోసం చేస్తున్నారా? క్రీస్తును ఆరాధించటం కొరకే చేస్తున్నారా? షాపు యజమాని చెప్పినట్లుగా అక్కడికి వచ్చేటువంటి బయర్స్, కస్టమర్స్, కొనేటువంటి వారి కోసం దాన్ని చేశారు, కానీ క్రీస్తు కోసం చేయట్లా. అక్కడ క్రీస్తు ఆరాధన జరగటల్లా. క్రీస్తు ఉన్నాడా అక్కడ? క్రీస్తు ఎక్కడా? అక్కడ లేడు. ఒక కుర్రవాడు ఒక వారం క్రితం నా దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి, మీరు ఒకసారి పీవీపీకి వెళ్ళాలండి అన్నాడు. పీవీపీ అంటే ఏంటి? పీవీపీ షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ థియేటర్లు చాలా ఉంటాయి విజయవాడలో. విజయవాడ తెలిసినటువంటి వాళ్ళు చాలామంది తెలుసండి. అక్కడ షాపింగ్ మాల్స్ ఉంటాయి, టీలు ఉంటాయి, కాఫీలు ఉంటాయి, అన్నీ చేసుకోవచ్చండి. అదేవిధంగా థియేటర్స్ ఉన్నాయి, కొనుక్కోవచ్చు. ఎందుకు అన్నాను. ఫాదర్, చాలా గొప్ప స్టార్ పెట్టారండి, పెద్ద స్టార్ పెట్టారు, మంచి క్రిస్మస్ ట్రీ, చాలా, అసలు నేను చూడలేదండి, చాలా బాగుంది, ఒకసారి వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టవచ్చు అన్నాడు. ప్రశ్నించుకుందాం, దేనికోసం పెట్టడం తప్పు అంటలేదండి, కానీ మనం బేరీజు వేసుకోవాలి. క్రీస్తు ఆరాధన జరుగుతుంది అక్కడ? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు కూడా యేసు ప్రభుని స్వీకరించడానికి సిద్ధముగా లేరు చాలామంది. మత్తయి శుభవార్త 2వ అధ్యాయంలో మొదటిగా మనకి దావీదు రాజు కనపడుతున్నాడు. యేసు ప్రభు జన్మించాడని తెలిసిన వెంటనే సంతోషించవలసినట్టు అతడు కలత చెందుతున్నాడు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇది విని హెరోదు రాజును యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. కలత చెందటం దేనికండి? లోకరక్షకుడు జన్మిస్తే. యేసు ప్రభువుని ఒక ప్రత్యర్థిగా చూశాడు, ఒక శత్రువుగా చూశాడు హెరోదు. ఈ హెరోదు గురించి చరిత్ర చదివితే మహాక్రూరాతి క్రూరుడంటండి ఆయన. సొంత తమ్ముళ్ళు అన్నలను చంపించేశాడంటండి, సొంత కొడుకులనే చంపించేశాడంటండి. పావన పసిపిల్లలని 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ యేసు ఏ విధంగా యేసు ప్రభుని చంపాలి అని క్రూరాతి క్రూరంగా చంపించేసినటువంటి వాడు ఈ హెరోదు రాజు. అంత క్రూరుడు ప్రియులారా. ఎప్పుడైతే యూదుల రాజుగా జన్మించాడు అని 3 జ్ఞానులు చెప్పారో, నేను బ్రతికుండగానే ఒక రాజు జన్మిస్తున్నాడా? ఎవరతను? శత్రువుగా చూశాడండి. రెండవది,
యెరూషలేము నగరవాసులు కూడా యేసు ప్రభుని స్వీకరించలే, కలత చెందారు. ఎందుకని అంటే ఏమో ఏ ఉపద్రవం వచ్చి పడుద్దో. అసలే హెరోదు ఆయన ఉండగానే యూదుల రాజు జన్మించాడంటే ఆయన ఏం చేస్తాడో మమ్మల్ని భయపడిపోయారు, కలత చెందారు, ఏం జరగబోతుందో అని. మూడవ రకం వ్యక్తులు ప్రియులారా బెత్లెహేము వాసులు. వాళ్ళు కూడా స్థలం ఇవ్వలా. లూకాసు సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో మరియమ్మ తన తొలిచూలు కుమారుడి కని పొత్తిగుడలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టిన ఏలయన వారికి సత్రములో కూడా స్థలము లేకుండెను. ప్రభువుకి చోటివ్వల. ఆ మొదటి క్రిస్మస్ పండగలోనే క్రీస్తు ఎక్కడా అంటే పశువుల కొట్టములో. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఈ ముగ్గురు 3 కోవలకు చెందినట్టు వ్యక్తులను మనం ఒక్కసారి మనలో కూడా ఈ 3 కోవలకు చెందినటువంటి వారు ఉన్నారు. హెరోదు రాజు యేసు ప్రభువుని ఒక సవాలుగా స్వీకరించాడు, ఒక శత్రువుగా, ఒక ప్రత్యర్థిగా స్వీకరించాడు. కొన్నాళ్ళ క్రితం నా దగ్గరకు ఒక తల్లి వచ్చి, ఫాదర్ గారండి, మీ వాక్యాన్ని నేను వింటే మా భర్తకు అంతగా ఇష్టం ఉండదండి అన్నాడు. ఏముందమ్మా, అది నా వాక్యం కాదమ్మా, దేవుని యొక్క వాక్యం అన్నాను. లేదు ఫాదర్ గారని, కొన్నిసార్లు మీరు వ్యసనాలు మంచివి కాదు, చీకటి కార్యాలు మంచివి కాదు అని గద్దించి చెప్తారు కదా. మా ఆయనకి ఇష్టం ఉండదండి అంటే క్రీస్తుని అంగీకరించడానికి సిద్ధపడతల్లా. క్రీస్తు వాక్యం అంటే, వాక్యాన్ని చదివేవాళ్ళంటే, దేవుని సన్నిధికి వెళుతున్నారంటే వద్దు. ఎందుకంటే క్రీస్తుని మనం కొన్నిసార్లు ప్రత్యర్థిగా చూస్తున్నామండి. ప్రభు నా ఇంట్లోకి వద్దు, నువ్వు గుడికి వెళ్ళటానికి వీల్లేదు, వాక్యం చదవటానికి వీల్లేదు అనేటువంటి భర్తలు ఎంతోమంది ప్రియులారా క్రీస్తుని తిరస్కరిస్తున్నారు. దేవుని యొక్క వాక్యం వారికి శత్రువుగా మారిపోతుంది. అంగీకరించట్లా ప్రభువుని మనం. నేను ఎక్కువైపోతున్నా, ఈగో నాకు అడ్డొస్తున్నాడు, నా గర్వానికి, నా సంతోషానికి, నాకు సుఖశాంతులకి, నా ఆనందాలకి, నా యొక్క వ్యసనాలకి అడ్డొస్తాడు. ఆయన మాట్లాడతాడు. ఆయన వస్తే మన ఇంట్లోకి ఊరుకోడే, ఇష్టం ఉండదు. రెండవ రకం వారు ఎవరు? యెరూషలేము వాసులు. కలత చెందారు వారు కూడా. ఎందుకని? హెరోదు రాజు మమ్మల్ని ఏం చేస్తాడో, ఆయన ఉండగానే యూదుల రాజు పుట్టాడు అంటే మనం కూడా అలా చేయట్లేదా? ఎవరో మనల్ని అంగీకరించారని క్రైస్తవుడని చెప్పుకుంటే, పితాపుత్ర వేసుకుంటే, ప్రార్థన చేసుకుంటే, గుడికి వెళితే కొంతమంది మనల్ని అంగీకరించరు, దేవుళ్ళు ఎదిగితే మనకు ఫ్రెండ్స్ దూరం అయిపోతారు అని వారి కోసం మనం ప్రభువుని అంగీకరించకుండా ఉండలేదా కొంతమందిని? మన షాపులో దేశప్రభు బొమ్మ పెట్టుకోవాలంటే నామూసి, మన చేతులు జపమాల పట్టుకోవాలంటే నామూసి, మన చేతులు బైబిల్ పట్టుకోవాలంటే నామూసి. ఏమో ఎవరు చూస్తారో మన గురించి, ఓ నువ్వు క్రైస్తవుడు అంటారేమో. చిన్నారి బాల్యస్తు నేను అంగీకరిస్తున్నాగా అనుకుంటున్నావా? నీలో, నీ పండగలో క్రీస్తు ఎక్కడా? ఇక మూడవ రకం ప్రియులారా, బెత్లెహేము వాసులు కూడా తిరస్కరించారు ప్రభువుని. చోటే లేదన్నారు. నీ హృదయంలో చోటుందా? ఎక్కడుంటుందండి బెత్లెహేము వాసులకు చోటు? చుట్టాలతో, బంధువులతో, వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళతో వాళ్ళు ఇల్లు నింపుకున్నారు. ఇక యేసయ్య చోటు ఎక్కడుంటుంది? మనం కూడా అంతే. మన హృదయాన్ని మనకు కావలసినటువంటి వాటితో నింపుకుంటున్నాం, మన వ్యసనాలతో మనం నింపుకుంటున్నాం, మన బాగోగులతో మనం నింపుకుంటున్నాం, మనకి కావలసినటువంటి ధనముతో, మన సంపదలతో, మన యొక్క రిలేషన్స్తో, మన యొక్క పార్టీలతో నింపుకుంటున్నా. యేసు ప్రభుకి సమయం ఎక్కడ ఉంది? ఇంకా ఆదివారం గుడికి వెళ్ళటానికి సమయం లేదండి. ఎందుకంటే
రోజంతా ఏదో ఒక దాంతో నిండిపోయింది. ఇంకా ప్రభువుకు స్థలం ఎక్కడుంది అక్కడ? ప్రభువుకు సమయం ఎక్కడుంది అక్కడ? ప్రియ దేవుని బిడ్డలారా, నీ పండగలో బాలయేసు ఎక్కడా ఉన్నాడా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. మన కుటుంబంలో క్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడు ఈ పండగలో? మన పండగలు ఎలాగుంటున్నాయండి? కంటి పండగ, పంటి పండగ, వంటి పండగ, ఇంటి పండగ, ఇవే కానీ క్రీస్తు పండగలు లేవండి కొంతమంది జీవితాలలో. కంటి పండగ, అలంకరణలు ఉండాలి, మనకి జిగేలు అంటూ ఉండాలి. వాళ్ళు అంతగా డెకరేట్ చేస్తారు, మనం ఇంకా కాస్ట్లీ తీసుకురావాలి, ఇంకా డెకరేట్ చేయాలి, లైటింగ్ ఎక్కువ కావాలి, అలంకరణ మనకు కావాలి కంటికి. ఇవన్నీ ఉండటం తప్పంటల్లా, కానీ అదే ప్రధానం కాదు ప్రియులారా. రెండవది ఒంటి పండగ. కొత్త బట్టలు కావాలి, నగలు కావాలి ముఖ్యంగా. ఇవన్నీ తప్పంటలేదండి, కానీ ప్రభువుకు స్థానాన్ని ఇస్తున్నావా? ప్రభువుకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? ఆ ప్రభువు లేకుండా ఇవన్నీ కూడా ప్రయోజనం శూన్యం ప్రియులారా. ఒంటి పండగ ఏంటి? ఒంటి నిండా కొత్త బట్టలు. జరిగిన సంఘటన ప్రియులారా, నేను ఒక ప్యారిస్లో పనిచేస్తుండగా పాటలు పాడే పిల్లలందరికీ కూడా ప్యారిస్ తరపున ఒక డ్రెస్ కొనిపెట్టాను. ఆ తరువాత విచారణ పండగ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా క్రిస్మస్కి ముందు ఒక మంచి డ్రెస్ కొనిపెట్టాను. ఆ డ్రెస్ వేసుకొని పాటలు పాడమని చెప్పాను అనేటువంటిది నిర్ణయం. కానీ క్రిస్మస్ పండగకి ఒక 2 రోజుల ముందు వచ్చి ఫాదర్ గారండి అని అన్నారు. ఏంటమ్మా చెప్పండి అన్న అనేసరికి, మేము ఈ ఒక్కసారి క్రిస్మస్ పండగకి మేము కొనుక్కున్న డ్రెస్సులు వేసుకుంటామండి అన్నారు. ఏంటమ్మా నేను కూడా కొన్నది బాగలేదా? బాగుందండి, మంచిదే, క్వాలిటీదే అన్నారు. మరి ఏమైంది? అందరూ ఒకే రకం డ్రెస్ వేసుకుంటాము, అంత బాగోదు, మేము కొనుక్కున్నటువంటి వెరైటీ బట్టలు ఉన్నాయి, వాటిని వేసుకుంటామండి అని చెప్పారు. సో మనకి ఇది చాలా ముఖ్యం. ఒంటి పండగ, సెంటు పండగ. శుభ్రంగా ఉండొద్దంటలేదండి, కొత్త బట్టలు కొనుక్కోవద్దంటలేదండి, కానీ క్రీస్తు ప్రభువుకు స్థానం ఉందా? వీటిలోనే మనం మునిగి తేలుతున్నామా? పంటి పండగ, ఇంకా మీకు తెలియందేమి లేదు. పండగ కదా బిర్యానీ. ఆడు గుడికి కూడా రాడు తాగి, ఏంట్రా ఇలా చేసావంటే, పండగ కదా, పండగ నాడు కూడా. ఇలా ఉందండి మన క్రైస్తవ్యం. నిందించటం కోసం కాదు ప్రియులారా, నా యేసయ్యకి నా హృదయంలో స్థానం ఉందా? ఇంటి పండగ, ఇంటిని డెకరేట్ చేసుకోవటం, ఇంటిని అలంకరించుకోవటం ఇంటి పండగ. బెత్లెహేము పండగ ఎక్కడ నీ జీవితంలో? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియులారా. క్రిస్మస్ అంటే అర్థం ప్రియులారా, క్రైస్ట్ అనేటువంటి క్రిస్తోస్ గ్రీకు పదము, అభిషిక్తుడు. మాస్ లాటిన్ పదం ఆరాధన. క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన. నా పండగలో క్రీస్తుకి ఆరాధన జరుగుతుందా ప్రియులారా? క్రిస్మస్ పండగ రోజు ఆత్మీయంగా పూజలో పాల్గొందాం. ఆ దినములో కొంచెం సమయాన్ని ప్రభువుకు అర్పించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు మీద ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థనలో గడుపుదాం ప్రియులారా. మిగిలిన సమయాన్ని గడుపుకుందాం మన ఇష్టం వచ్చినట్లుగా. ప్రభువుకి సమయాన్ని ఇద్దాం ప్రియులారా. మన పండగ ఎలాగా ఉండాలి అంటే, గొల్లల పండగలాగా ఉండాలి, ముగ్గురు జ్ఞానుల పండగలాగా ఉండాలి, దేవదూతల పండగలాగా ఉండాలి, మరియ తల్లి యోసేపుల పండగలాగా ఉండాలి క్రిస్మస్ పండగ. గొల్లలు ఏ విధంగా పండగ చేసుకున్నారు? ఎప్పుడైతే శుభవర్తమానం వారికి అందిందో పరుగున వెళ్ళి ఆ గొల్లలు ఏం చేశారు పిల్లారా?
ఆయనని తెలుసుకొని ఆ దేవుని యొక్క దూత చెప్పినటువంటి వాటిని ప్రకటించారు. వాక్యాన్ని చదువుకుంటే లూకాసు వార్త 2:20 వచనములో, గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వారిని చూచిన దానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. దేవుని స్తుతిస్తున్నారు పిల్లారా. జ్ఞానులు ఎలాగా పండగ చేసుకున్నారు? మత్తయి శుభవార్త 2:10 వచనము నుంచి, వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించరి. అంతటా వారు ఆ గృహమును ప్రవేశించి తల్లి మరియతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించరి. ఏం చేస్తున్నారు? సాష్టాంగపడి ఆరాధిస్తున్నారు ప్రభువుని. క్రైస్ట్మాస్, క్రీస్తు ఆరాధన సంచులు విప్పి వారికి బహుమానాలు ఇస్తున్నారు. మనం ఇవ్వాల్సింది మన హృదయాన్నే ప్రభువుకు స్థానముగా ఇవ్వాలి. దేవదూతలు దేవుని యొక్క మహిమను పాడారు, దేవుని యొక్క మహిమను స్తుతించారు పిల్లారా. ఇదిగో క్రిస్మస్ పండగని ఈ విధంగా చేసుకున్నప్పుడు అర్థం దొరుకుతుంది పిల్లారా. పరమార్థం ఉంటుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ రోజున ప్రభువును ఆహ్వానించుకుందాం, ప్రభువుని వేడుకుందాం, మంచి పాప సంకీర్తనం చేద్దాం, పూజలో పాల్గొందాం, ఆ సమయాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పించుదాం. ఆ పశువుల కొట్టంలో ఉన్నటువంటి ఆ చిన్నారి బాలి యేసుని ఆరాధించుదాం. దేవదూతలు పలికినట్లుగా ప్రియులారా, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆ రక్షకునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఓ చిన్నారి యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు. నీవు ఈ లోకములో జన్మించావు, ఈ లోకములో జీవించావు, మరణించి 3వ నాడు ఉత్థానమయ్యావు. పాపులమైన మమ్మల్ని రక్షించటం కొరకై, పరలోక భాగ్యాన్ని మాకు దయచేయటం కొరకై నీవు ఈ లోకానికి వచ్చావు. పౌలు గారు చెప్పినట్లుగా ఐశ్వర్యవంతుడైనటువంటి ఆయన మనం ధనవంతులను చేయటం కొరకై, ఐశ్వర్యవంతులను చేయటం కొరకై ఆయన పేదవాడిగా పుట్టాడు అంటున్నాడు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ఓ చిన్నారి బాలయేసువా. ఈనాడు మేము పశువుల కొట్టమలను కనుగొని నిన్ను ఆరాధించి మా హృదయంలో మీకు చోటిచ్చి నీ యొక్క పరమానందాన్ని పొందుకునేలాగా మమ్మ దీవించండి. ఓ దేవా, ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. యావత్ ప్రపంచంలో తండ్రి, నీ పండగలో పాల్గొనటానికి వెళుతున్న బిడ్డలందరినీ కాపాడండి, వారిని దీవించండి. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. ఓ యేసు రాజా, ఈనాడు నీవు మా అందరికీ పరమానందాన్ని ఇవ్వటానికి వచ్చావు కాబట్టి ఎవరైతే వేదనతో, కష్టాలతో, కన్నీటితో ఉన్నారో వారందరిని మీరు దీవించండి తండ్రి. నీ ఆత్మీయమైన వరములతో వారిని నింపండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపండి తండ్రి. నీ చిన్నారి చిట్టి పొట్టి హస్తాలతో వారిని ఆశీర్వదించండి నాయన. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా మా కోసం ప్రార్థించండి అని వేడుకుంటున్నటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో కింద మెసేజ్లు పెడుతూ ప్రభువా, ఈ రోజున క్రైస్ట్మస్, క్రీస్తు ఆరాధన అని ఒకరిని ఒకరు విష్ చేసుకుంటున్నటువంటి వారందరిని దీవించండి నాయన. నీ శ్రేష్టమైనటువంటి నీ క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని ప్రతి బిడ్డ మీద కుమ్మరింపచేయమని, ఈ లోకాన్ని శాంతి సమాధానంతో నింపమని మా ప్రభు అయిన చిన్నారి బాలయేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరొక్కసారి మీ అందరికీ కూడా ఆ చిన్నారి బాలయేసు యొక్క క్రీస్తు జయంతి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నాను. ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.